So hey guys, once again welcome back to my YouTube channel Krishnadik. So channel first time channel subscribe చేసుకొని అనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకొని సో ఇదైతే ఫస్ట్ మనకి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే ఇది ఎనీ మాస్టర్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరు చేసినా అప్లై చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకొని దీని శాలరీ గురించి మాట్లాడుకుంటే అయితే మనకి ఇది 50,000 to 60,000 అయితే మనకైతే రావడమే జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారని మాట్లాడుకుంటే నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఐబిఎం మనకు తెలుసు చాలా పెద్ద కంపెనీ ఐబిఎం అనేది. సో ఐబిఎం అనే ఒక కంపెనీ అయితే మనకైతే ఓపెనింగ్స్ అయితే తీసుకొని రావడమే జరిగింది ఈ రోల్కి. ఇది మంచి రోల్. ఇది వచ్చి మనకి ఏఐ బేస్ మీద అయితే రోల్ అయితే తీసుకొని రావడమే జరిగింది కాబట్టి అప్లై చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీ రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆ షార్ట్ లిస్ట్ అయినప్పుడు మెసేజ్ వస్తుంది. దాని తర్వాత ఒక అసెస్మెంట్ టెస్ట్ కోడింగ్ టెస్ట్ కూడా అయితే వస్తాయి. మనకు 3 మెసేజెస్ అయితే వీళ్ళ నుంచి అయితే వస్తాయి. సో ఫస్ట్ మనం వీళ్ళు ఓపెన్ చేసిన రోల్ గురించి మాట్లాడుకుంటే అయితే బ్యాక్ అండ్ డెవలపర్ అని ఒక రోల్కి అయితే ఓపెనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో బ్యాక్ అండ్ డెవలపర్లో ఏఐ బేస్డ్ మీద కానీ క్లౌడ్ బేస్డ్ మీద కానీ సో ఇది వచ్చి బెంగళూరు లొకేషన్ స్పాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ బేస్డ్ మీద అయితే ఫీల్డ్ అయితే వర్క్ అయితే చేస్తారు మనమైతే. సో ఇక్కడ మనము ఫస్ట్ వీళ్ళ ఇంట్రొడక్షన్ చూసుకుంటే సీకింగ్ న్యూస్ పాసిబిలిటీస్ అండ్ ఆల్వేస్ ఫోకసింగ్ క్యూరియాసిటీ యువర్ టీమ్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ వరల్డ్ లీడింగ్ ఏఐ పవర్డ్ క్లౌడ్ నేటివ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫర్ అవర్ కస్టమర్స్. సో ఏఐ బేస్డ్ క్లౌడ్ డేటాబేస్ సంబంధించిన ఇదే వర్క్ ఉంటుంది మనది. అందుకే బ్యాక్ అండ్ డెవలపర్ వాళ్ళది వర్క్ ఉండేది ఏఐ బేస్ మీద క్లౌడ్ ఇంకా డేటాబేసెస్ మీద అయితే ఉంటుంది. వాట్ యూ విల్ డూ అంటే యూ విల్ వర్క్ ఇన్ డైనమిక్ కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్ టు అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, డిజైన్ కోడ్ అండ్ టెస్ట్ ఇన్నోవేటివ్ ఏఐ సొల్యూషన్స్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అంటే మనం ఏఐకి సంబంధించిన టెస్టింగ్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ కోడింగ్ కానీ ఇవన్నిట్లో అయితే మనకి ఏఐ సొల్యూషన్స్ మీద అయితే వర్క్ చేస్తాం. యూ విల్ ఇంటోగ్రేట్ విత్ అదర్ టీమ్స్ అక్రాస్ ఐబిఎం టు ఐడెంటిఫై బిల్డ్ ఏఐ సొల్యూషన్. దాని అంటే వేరే మనకి బ్రాంచెస్ ఉంటాయి, బెంగళూరు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్. సో ఆ బ్రాంచెస్లో ఉన్న ఐబిఎం వాళ్ళతో కూడా మనం అయితే మాట్లాడి సో ఇది కరెక్టేనా ఇంకా ప్రాసెస్ అక్కడ ఉండే ఎవరైతే బ్యాక్ అండ్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనమైతే డెవలపింగ్ అయితే చేస్తాం ఏఐని. మనకు ఉండాల్సిన స్కిల్స్ యూ విల్ అండర్స్టాండ్ ఏఐ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఫౌండేషన్ ఆఫ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో లాంగ్వేజెస్ అయితే మనకు ఉండాలి. మెయిన్గా మీకు జావా అయితే ఉండాలి. జావా బేస్డ్ మీద అయితే మీ బ్యాక్గ్రౌండ్ వచ్చుంటే చాలు మీకు జావాని. సో ట్యాక్లింగ్ అండ్ ఛాలెంజింగ్ ఆఫ్ ట్రైనింగ్ కానీ టెస్టింగ్ కానీ బెంచ్ మార్క్స్ కానీ వ్యాలిడేషన్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అండ్ కోడింగ్ కానీ ట్యాక్లింగ్ అంటే ఛాలెంజెస్ని మీరు తీసుకొని ఆ ఛాలెంజెస్ బేస్ ఏఐ ఛాలెంజెస్ బేస్ మీద బికమింగ్ ఫెమిలియర్ విత్ నో బిజినెస్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ షో ద ప్లాట్ఫామ్ బ్రింగ్ వాల్యూ టు ఐబిఎం క్లయింట్స్. సో క్లయింట్స్కి రిక్వైర్మెంట్ బేస్ మీద మన ఏఐని అయితే డెవలప్ చేస్తాం. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జావా అయితే ఉండాలని నేను ఆల్రెడీ చెప్పేశాను. అండర్స్టాండింగ్ ఆఫ్ కంటైనర్ టెక్నాలజీ కానీ ఇంట్రెస్ట్ ఇన్ ఏఐ ప్రిన్సిపల్స్ ప్రమోట్ ప్రోగ్రామ్స్ కూడా కానీ డేటా ట్రాన్స్ఫరేషన్ అండ్ వెక్టర్స్ బేస్ మీద కానీ అనలిటిక్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ సో ఇవన్నీ మీరు డేటా సాల్వింగ్ కానీ లైక్ డేటాబేసెస్ లేకపోతే జావా లేకపోతే క్లౌడ్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మీకు ఇవి కూడా డెవలప్ అయి ఉంటాయి. మనకి ఇవి ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఏ డెవలపింగ్ ఏఐ మీద అయితే కొంచెం మీకు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్. ఎందుకంటే మనం ఏఐ బ్యాక్ ఎండ్ మీద నడుస్తాం కాబట్టి. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే అయితే మనకు పైన అయితే అప్లికేషన్ ఇచ్చేసారు కదా. సో అప్లై కొట్టేసిన తర్వాత అయితే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం మనము. సో నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకు కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు లోడ్ అయిన తర్వాత చూసుకుంటే అయితే మనకి కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఐబిఎం కంపెనీ వాళ్ళది. ఎందుకంటే ఇంకా ఏదైనా ఐబిఎం నుంచి ఏది అప్డేట్స్ వచ్చినా మనకి మెసేజెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు జాయిన్ అవ్వడానికి ఐబిఎం వాళ్ళతో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో అవన్నీ ఇచ్చేసి ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ మీరు అట్లా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చి జాయిన్ కొట్టవచ్చు. లేదు మేము ఓన్లీ ఈ జాబ్కి అప్లై చేసుకుంటామంటే నో థ్యాంక్ యూ కంటిన్యూ టు అప్లై అని క్లిక్ చేసేయచ్చు. సో అది క్లిక్ చేసిన తర్వాత అయితే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం ఆఫీషియల్ ఐబిఎం పేజ్కి. దానికన్నా ముందు మనం చెప్పాను కదా ఆల్రెడీ మన రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మనకు వెంటనే అయితే మనకు మెసేజ్ అయితే రావడమే జరుగుతుంది మీరు అప్లై చేసిరని చెప్పి. షార్ట్ లిస్ట్ అయితే ఓకే అసెస్మెంట్ టెస్ట్ వస్తాయి, కోడింగ్ టెస్ట్ కూడా అయితే లింక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూసుకొని మనం అఫీషియల్ పేజ్కి అయితే వచ్చేసాం ఐబిఎం వాళ్ళది. ఇక్కడ మనకి ఒక మెయిన్ ఈ డీటెయిల్స్ అని ఇంకా క్లియర్గా ఉంటాయి చూసుకోండి. రిక్వైర్మెంట్ బ్యాచిలర్ డిగ్రీ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అట్లా ప్రిఫర్డ్ మాస్టర్స్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మాస్టర్స్ డిగ్రీ ఏది చేసినా కూడా మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. అందుకే మనకి ఇక్కడ ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి డీటెయిల్స్ అయితే అని
చెప్తున్నాను అందుకే. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అప్లై టు జాబ్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ ఒకవేళ మీకు ఐబీఎంలో అకౌంట్స్ ఉంటే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ నుంచి అయితే చేసుకోండి. లేదనుకో డోంట్ హ్యావ్ అకౌంట్ అని ఓపెన్ చేసి నెక్స్ట్ పేజ్లో అగ్రీ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేస్తాం. సో ఇక్కడ మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది మనకైతే. సో మంచి జాబ్ రోల్ ఇస్తారు, మంచి ప్యాకేజ్ 50,000 to 60,000 అయితే ఇస్తారు పర్ మంత్ మనకి. అట్లనే బ్యాక్ అండ్ అంటే మీకు జావా వచ్చిన డేటాబేస్ అట్లనే మనకి ఏ బేస్ మీద ఏది వచ్చినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకోండి మర్చిపోకండి. వీడియో నచ్చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.